నీ పేరేంటి? నిర్మల. ఇంకా ఏం అవసరం లేదు, నువ్వు అక్కడే ఉండి నేను ఇక్కడే ఉంటాను. నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నిర్మల. మీ ఇజ్రాయేల్ పాస్టర్ గారు ఒకరోజు రోడ్డు మీద వెళ్తున్నాడు, అనుకోకుండా ఆయన చెప్పు తెగిపోయింది. ఏంటైపోయింది? అప్పుడు వస్తూ వస్తూ నిర్మల ఇంటి దగ్గరికి వచ్చారు. ఇంటి ముందుకు వచ్చాడు. ఆయన ఎట్లా ఒక్కనే నిర్మలా గారు ఎట్లా బయటకు వచ్చారు. అమ్మా నిర్మల, నా చెప్పు తెగిపోయిందమ్మా. వెంటనే ఆయన అన్నారు, అమ్మా ఈ చెప్పుని అందాక మీ ఇంట్లో పెట్టుకుని అమ్మ, అదే ఇంట్లో కూడా వద్దమ్మా, బయట ఒక అరగంటలో వచ్చి పట్టుకెళ్తాను అన్నాడు. మీరు చెప్పండి, పెట్టుకుని ఇస్తారు? పెట్టుకునేవరా అమ్మా? షూర్ కదా? ఓకే, ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అవసరం అయితే ఉంది చెప్పండి. ఆ తెగిపోయిన చెప్పిన ఏం చేస్తాం? కుట్టి చేస్తాం. ఇంకా ముందుకు వెళ్దాం. కుట్టించడం ఏంటి సార్? అవసరం అయితే ఇది బాగుంది, ఏం కొంటాం? ఇజ్రాయేల్ గారి మీద ఉన్న అభిమానం. నీ పేరు మళ్ళీ మర్చిపోయాను. నిర్మల ఏమంటుందంటే అవసరమైతే మేము కొనిస్తాం. వెరీ గుడ్. ఇప్పుడు ఇదే ఇజ్రాయేల్ గారికి తెలిసిన వాళ్ళు ఎవరో చచ్చిపోయారు అనుకుందాం. ఆ సమాధి కార్యక్రమాలు వెళ్తున్నారు. ఈయన ఇలా వెళుతూ ఉండగా అర్జెంటుగా పని తగిలింది. కరెక్ట్గా అది నిర్మలా గారి ఇంటి ముందు. అప్పుడు నిర్మలా గారి అనిపించమ్మా, నేను అర్జెంటుకి వెళ్ళాలి, ఇప్పుడు సమాధి చేసే టైం లేదు, ఒక్క అరగంటలో వస్తాను, అందాక ఈ శవాన్ని మీ ఇంట్లో పెట్టుకో. అదే ఒక్క అరగంటలో వచ్చి ఈ బాడీని తీసుకెళ్ళిపోతానంటే అసలు ఆవిడ తల నా వైపు కూడా చూడటం లేదు, లేచి వెళ్ళిపోయేలాగా ఉంది ఆవిడ. నవ్వుతూ భలే స్మార్ట్గా చెప్పింది ఆన్సర్, పెట్టుకునే ఉందట. ఇప్పుడు నా వైపు చూడాలి అంటే హలో ఇప్పుడు జాగ్రత్తగా నాది. నీ కాళ్ళకి చెప్పుని చూసావా? పెంట పేడ గలీజ్ అంతా తొక్కేస్తాం. ఆ తెగిపోయిన చెప్పుకున్న విలువ ప్రాణం లేని దేహానికి లేదు. మీకు అర్థమైందా? ఒక తెగిపోయిన చెప్పుకున్న విలువ అంటే తెగిపోయిన చెప్పునైనా మన వాకిట్లో పెట్టుకొని ఇస్తాం, కానీ ఆడమ్మర కోటీశ్వరుడైన చచ్చిన రెండో క్షణం వాడు మనకి కీడు. అందుకే బాడీ వెళ్తే మొత్తం నీళ్ళేసి కడిగేస్తుంది వాకిలంతా. హలో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, బ్రతుకున్నప్పుడే మనకి విలువ. ఒకవేళ నిజంగా నీ జీవితం విలువైందని నీకు అర్థమైతే ఆ జీవితాన్ని అనవసరమైన వాటికి అమ్మేకు. జీవితం విలువైందంటే ఆ జీవితంలో చాలా విలువైనవి ఉన్నాయి. ఎవరో